హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. నేను రోజు ఎవ్రీ డే ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను కదా. మీకు చూడడానికి ఇబ్బందిగా ఉందా, ఎలా ఉంది, ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. నాకు తెలియట్లేదు రెగ్యులర్గా ఒక్కరైనా కనీసం చూస్తున్నారా లేదా అనేది. ఆ ఒక్కరైనా కామెంట్ చేయండి. నాలాగా మీకు కూడా కామెంట్ చేయడం ఏమైనా హెజిటేషనా ఏంటి అంటే నాకు కూడా తెలుస్తుంది కదా, ఒకరైనా సరే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా అనేది. సరేలే కానీ ఈరోజు అయితే నేను మిల్కర్ పులావ్ అయితే చేశాను. అది మీకు కూడా చూపిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అయితే ఈ మిల్కర్ని చేసే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే మిల్కర్ని మంచిగా వాష్ చేసి కొద్దిసేపు నానబెట్టాలి. అలాగే మీరు ఎంత అయితే రైస్ వండుకోవాలనుకుంటున్నారో అంత రైస్ని, నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ పులావ్కి బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. ఈ పులావ్ అయితే నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు ఎప్పుడైనా మీరు డైటింగ్లోనో లేదంటే ఏదైనా పండగ టైంలో మీరు తినొద్దు అనుకుంటే నాన్ వెజ్కి బదులుగా ఈ పులావ్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ మిల్కర్ని మనం నానబెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు మంచి వాటర్ అంతా తీసేసి మిల్కర్ని అయితే తీసుకోవాలి. ఇంకా నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా, వాటిలో కూడా వాటర్ తీసేసి దాన్ని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు దేంట్లో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెనైతే తీసుకోండి. మీరు రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చు. అంటే మీరు ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నారో అదంతా ఒక బిర్యానీ చేసేటప్పుడు ఎంత పడుతుందో మనకు అంత గిన్నెనైతే గిన్నెలో ఆయిల్ కొంచెం, ఇంకా గీ అయితే 1 స్పూన్ అయితే తీసుకోండి. గీ వాడడం చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. బిర్యానీ ఆకులు, ఇంకా బిర్యానీ చేసేటప్పుడు ఏమి వాడతారో అవన్నీ పెట్టేయండి. ఆనియన్, టమాటా, ఇంకా మిల్కర్, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, ఇంకా మసాలా పౌడర్, చికెన్ మసాలా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అన్ని రకాల మసాలాలు కూడా అన్నీ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం 1 కప్పు వరకు కర్డ్ అయితే తీసుకుందాం. కర్డ్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మిల్కర్ పులావ్ చేసేటప్పుడు అయితే, పులావ్ అయినా కర్రీకి కూడా ఈ కర్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మొత్తం యూజ్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే పోసుకోండి. ఎంత వాటర్ అంటే మనం మొత్తం రైస్ ఇంకా పులావ్ 2 కుక్ అయిపోయేంతగా తీసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తొందరగా అయిపోతుంది కదా కుక్, అందుకని బాస్మతి రైస్ అయితే 3 కప్స్ తీసుకున్నాను కదా, 3 కప్స్కి 6 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకా మనకు మిల్కర్ కూడా లోపల ఉంది కాబట్టి 1 కప్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్నంతా కలిపేసి దీంట్లో అన్నీ సరిపడా ఉప్పు, కారం అన్నీ పెట్టేసిన తర్వాత దీనికి మూత పెట్టేయడమే. ఇంకా ఇది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మధ్యలో నేను ఎక్కువగా పులావ్సే చేస్తున్నాను. పులావ్స్ ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే ఎవ్రీ వీక్ ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇంకా మీరు ఎలాంటి పులావ్స్ ట్రై చేయాలనుకుంటున్నారో, ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే అయితే నాకు కామెంట్ చేయండి, అవన్నీ ట్రై చేస్తాను. రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నా పులావ్ అయితే అయిపోయింది. ఫ్యామిలీలో నాకు బిర్యానీ చేయడం ఎక్కువగా రాదు, కానీ ఈ పులావులు చేయడంలో అయితే నేనే బెస్ట్. నాకు అయితే చాలా ఇష్టం, మా పాప కూడా చాలా ఇష్టపడి తింటుంది. ఇంకా మా పాపకు కూడా మిల్కర్ వండాలి కదా, మిల్కర్ తింటే చాలా మంచిది. నేను తిని మా పాపకు పెట్టకుండా ఉంటాను, అందుకే మా పాపకు కూడా మిల్కర్ పప్పు రైస్ తనకు ఎప్పుడు సపరేట్గా వండుతాను. అప్పుడప్పుడు నేను తినేది కూడా పెడుతూ ఉంటాను, తింటుంది మంచిగా. ఇప్పుడు కొత్తగా కారం కూడా ట్రై చేపిస్తున్నా. మా పాప ఇది వండినప్పుడల్లా చాలా బాగా తినేస్తుంది. కూడా ట్రై చేసి చూడండి.